Hi students, welcome to our next class in web technologies. Today I am going to start a new unit, cascading style sheets. In that topic is types of CSS. CSS means cascading style sheets. Cascading style sheets, CSS, simply CSS, is a style sheet language used for describing the presentation of a document written in a మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ మనం ఏ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామో HTML మార్కప్ లాంగ్వేజ్. సో HTML మార్కప్ లాంగ్వేజ్లో ప్రెజెంటేషన్ అంటే మీన్స్ లేకపోతే ఫాంట్ సైజ్ కానీ ఫాంట్ కలర్ కానీ లేదంటే పిక్చర్ సైజ్ కానీ ఇమేజ్ సైజ్ కానీ ఏదైనా సరే స్టైల్స్ అనమాట. దానికి మనం పారాగ్రాఫ్ లేదంటే హెడ్డింగ్స్ కలర్స్ ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ చేస్తాం కదా. ఆ ప్రజెంటేషన్ని స్టైల్స్ ఇవ్వడం అనమాట. స్టైల్స్ ఇవ్వడం కోసం మనం ఈ CSS యూజ్ చేస్తాం. CSS is designed primarily to enable the separation of presentation and content, including aspects such as layout, colors and fonts. ఇది CSS ఎందుకు డిజైన్ చేశారంటే ప్రెజెంటేషన్ని అలాగే కంటెంట్ని సెపరేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫాంట్ రాస్తున్నారు కదా, ఫాంట్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నారు. ఫాంట్ ట్యాగ్ యూజ్ చేసి సమ్ టెక్స్ట్ రాస్తే దానికి కలర్ ఇవ్వచ్చు, అలాగే సైజ్ ఇవ్వచ్చు. ఇంకా ఫేస్ అని చెప్పాను అంటే టైప్ ఆఫ్ ఫాంట్, టైమ్స్ ఆఫ్ న్యూ రోమన్ కానీ లేకపోతే క్యాలిబ్రే అని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి కదమ్మా. అవి ఇవ్వడానికి మనం ఏం చేస్తాం, ఫాంట్కి అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేస్తాం ఇన్ ద సేమ్ పేజ్, ఇన్ ద సేమ్ HTML పేజ్. సో CSS యూజ్ చేస్తే ఏం చేయొచ్చు అంటేమ్మా, దీన్ని మనం సెపరేట్ చేయొచ్చు. ఈ ప్రజెంటేషన్ ఒక ఫైల్లో, అలాగే ఈ కంటెంట్ ఏంటి ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకున్నారో కంటెంట్ని ఒక పేజ్లోనూ మనం రాయొచ్చు. రాసిన తర్వాత మనం రెండింటి కంటెంట్స్ని యాడ్ చేసి మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట వెబ్ బ్రౌజర్లో. This separation can improve content accessibility, provide more flexibility and control in the specification of presentation characters, enable multiple HTML pages to share formatting by specifying the relevant CSS in a separate. ఇలా సెపరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న CSS ఫైల్ అనేది రాసామనుకోండి, మల్టిపుల్ HTML కెన్ షేర్ దట్ CSS ఫైల్. అంటే ఒక ప్రెజెంటేషన్ రాసామనుకోండి, అంటే ఫాంట్ ఎలా ఉండాలి, లేకపోతే కలర్ ఎలా ఉండాలి, అంటే పారాగ్రాఫ్ కలర్ ఎలా ఉండాలి, హెడ్డింగ్ కలర్ ఎలా ఉండాలి అనేది సెపరేట్గా మనం ఒక CSS ఫైల్లో ప్రజెంట్ చేసామనుకోండి, దాన్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ HTML పేజెస్లో షేర్ చేసుకుంటే ఒకేసారి ఏంటమ్మా రీయూజ్ అవుతుంది అనమాట. ఒకసారి రాస్తాము, మల్టిపుల్ HTML pages can utilize this CSS file. CSS file reduces complexity and repetition in the structural content. ఏమవుతుందమ్మా, దాన్ని రెపిటేషన్ తగ్గించామనుకోండి ఏమవుతుంది, కంటెంట్ రెడ్యూస్ అవుతుంది, ఫైల్స్ ఈజీగా అప్పుడు డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ మనం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అంటే ఏ ట్యాగ్కి ఏ ఎలిమెంట్స్ ఇచ్చాం, ఏ అట్రిబ్యూట్స్ ఇచ్చాం, అంటే ఏ ఫాంట్ ఇచ్చాం అని ఈజీగా మనకి అండర్స్టాండ్ అవుతుంది. ఇట్ కెన్ ఆల్సో డిస్ప్లే ద వెబ్ పేజెస్ డిఫరెంట్లీ డిపెండింగ్ అపాన్ ద స్క్రీన్ సైజ్ ఆర్ వ్యూయింగ్ డివైస్. మన యూజ్ చేసే డివైస్ని బట్టి అలాగే స్క్రీన్ సైజ్ని బట్టి వెబ్ పేజ్ని డిఫరెంట్గా డిపెండ్ అవుతుంది. అలాగే రీడర్స్ కెన్ ఆల్సో స్పెసిఫై డిఫరెంట్ స్టైల్ షీట్ సచ్ యాజ్ ఎ CSS ఫైల్ స్టోర్డ్ ఇన్ దేర్ ఓన్ కంప్యూటర్ టు ఓవర్రైడ్ ద అదర్ స్పెసిఫైడ్. అంటే ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ రాశారనుకోండి, ఆధార్ ఎవరు, ఇప్పుడు మీ సిస్టంలో వేరే CSS ఫైల్ ఉంది, ఆధార్ రాసింది
presentation మీకు నచ్చలేదు. So you can change the presentation with the CSS file stored in our computer. Advantages of CSS. Using CSS, there are so many advantages to us. First one is CSS saves time. You can write CSS once and then reuse same sheet in multiple HTML pages. You can define a style for each HTML element and apply it to many web pages as you want. ఒక ఫైల్ రాసి డిఫరెంట్ మల్టిపుల్ HTML పేజెస్కి దాన్ని అప్లై చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క HTML పేజ్కి ఒక్కొక్క ప్రెజెంటేషన్ లేదంటే సిఎస్ఎస్ ఫైల్ రాయని అవసరం లేదు. ఒక CSS ఫైల్ డిఫైన్ చేసి వీ కెన్ యూజ్ దట్ CSS ఫైల్ ఫర్ మల్టిపుల్ HTML pages. Pages load faster. If you are using CSS, you do not need to write HTML tag attributes every time. Just write one CSS rule of a tag and apply it to all the occurrences of the tag. So less code means faster download time. For example, మీ HTML డాక్యుమెంట్లో డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అన్నిటికీ ఒకే స్టైల్స్ యూజ్ చేస్తాం అనుకున్నారు. మీరు పారాగ్రాఫ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా దానికి అట్రిబ్యూట్స్ రాయాలి. సింపుల్గా పారాగ్రాఫ్కి సంబంధించిన ప్రెజెంటేషన్ అంతా లేదంటే స్టైల్ అంతా ఒక CSS ఫైల్లో డెవలప్ చేసి క్రియేట్ చేసి దాన్ని మనం లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఆ ట్యాగ్ వచ్చిన ప్రతిసారి కూడా ఆటోమేటిక్గా ఆ స్టైల్ షీట్ అనేది అప్లోడ్ చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సో లెస్ కోడ్ మీన్స్ ఫాస్టర్ డౌన్లోడ్ టైం. కోడ్ తక్కువ ఉంటే డౌన్లోడ్ టైం ఏమవుతుంది, ఎక్కువ అనిపిస్తుంది. ఈజీ మెయింటెనెన్స్. టు మేక్ గ్లోబల్ చేంజ్, సింప్లీ చేంజ్ ద స్టైల్ అండ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద వెబ్ పేజెస్ విల్ బి అప్లోడెడ్ ఆటోమేటికల్లీ. అలాగే నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, వాటిని స్టైల్స్ మార్చుదాం అనుకున్నారు. అంటే ప్రతిదానికి ఫర్ ఎగ్జాంపుల్ 7 హెడ్డింగ్స్ ఆర్ 10 హెడ్డింగ్స్ ఉన్నాయి, లేదంటే 7 పారాగ్రాఫ్స్ 10 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మీరు అన్నిటి యొక్క స్టైల్స్ మార్చుదాం అనుకున్నారు. మీరు ఈ CSS యూజ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది, ఎవ్రీ పారాగ్రాఫ్కి అట్రిబ్యూట్స్ని చేంజ్ చేయాలి. సో టైం టేకెన్. మీరు సింపుల్గా CSS యూజ్ చేశారనుకోండి, CSS ఏం చేస్తుంది, ఒక ట్యాగ్కి సంబంధించిన స్టైల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. మీరు వన్స్ ఆ CSS ఫైల్లో ఉన్న ట్యాగ్ని CSS ఫైల్లో ఉన్న స్టైల్ చేంజ్ చేస్తే ఆ HTML ఫైల్లో ఉన్న ప్రతి ట్యాగ్కి అది అప్లై అయ్యి చేంజ్ అవుతుంది అనమాట, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. Superior styles to HTML. CSS has much wider array of attributes than HTML. So we can give a far better look to your HTML page in comparison to HTML attributes. CSS has various attributes than HTML. అంటే HTML కన్నా CSSకి ఎక్కువ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఇట్స్ లుక్ బెటర్. అంటే HTML పేజ్లో మనం యూజ్ చేసిన అట్రిబ్యూట్స్ కన్నా ఇవి ఇంకా ఎఫిషియెంట్గా ఉంటాయి అన్నమాట CSSలో వచ్చే అట్రిబ్యూట్స్ అనేవి. మల్టిపుల్ డివైస్ కంపాటబిలిటీ. Style sheets allow content to be optimized for more than one type of device. By using the same HTML document, different versions of a website can be presented for handheld devices such as PDAs and cell phones for printing. ఈ స్టైల్ షీట్స్ ఏంటంటే అమ్మా, ఏ డివైస్ కన్నా కంపాటబుల్గా ఉండే కంటెంట్ని ఈ స్టైల్ షీట్స్కి ఉంటాయి. అంటే మనం ఆ వెబ్సైట్ని సెల్ ఫోన్లో అన్నా ఓపెన్ చేయడానికి కంటెంట్ ఉంటుంది స్టైల్ షీట్స్ దగ్గర, అలాగే మన కంప్యూటర్లో, అలాగే ప్రింటింగ్ పర్పస్ కోసం కూడా మనం ఈ స్టైల్ షీట్స్కి మనకి యూజ్ అవుతుంది అనమాట. Global web standards. Now HTML attributes are being deprecated and it is being recommended to use CSS. So it is good idea to start using CSS in all the HTML pages to make them compatible to future browsers.
కొన్ని HTML అట్రిబ్యూట్స్ ఏమవుతాయి అంటే డెప్రికేటెడ్ అంటే న్యూయర్ వెర్షన్స్లో అవి యూజ్ అవ్వవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆబ్జెక్ట్ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, అది డెప్రికేటెడ్. అలాగే ఫాంట్ ఉంది చూసారా, ఆ ఫాంట్ కూడా ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. CSS యూజ్ చేస్తాను కాబట్టి ఇంకా ఫాంట్ అనేది యూజ్ చేస్తాం. అసలు ఫాంట్ ఎందుకు యూజ్ చేస్తామమ్మా అంటే మన రాసిన టెక్స్ట్కి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫేస్ మీన్స్ డిఫరెంట్ ఫాంట్ టైప్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఇవ్వడానికి మనకి ఆ ఫాంట్ అనేది యూజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ ఫాంట్ we can use CSS attributes to style the text or to present the text. Offline browsing. CSS can store web application locally with the help of an offline cache. Using this we can view offline websites. The cache also ensures faster loading and better overall performance of the website. ఈ సిఎస్ఎస్ ఏంటంటే మనకి క్యాషే ప్రొవైడ్ చేస్తుంది. అంటే క్యాషే అంటే మనం ఇప్పుడు వెబ్ బ్రౌజర్లో ఏదన్నా సైట్ ఓపెన్ చేసామనుకోండి, ఆ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన బ్రౌజర్లో కొన్ని కుకీస్ ఉంటాయమ్మా, అంటే క్యాషే మెమరీ. అంటే మనం సర్వర్కి వెళ్ళి మళ్ళీ ఆ పేజ్ని లోడ్ చేసే కన్నా కొంత మెమరీని మన బ్రౌజర్లో ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది. దాన్ని క్యాషే మెమరీ అంటారు. అంటే పర్మనెంట్ మెమరీ కాదు, మనం బ్రౌజర్ క్లోజ్ చేసే వరకునో లేదంటే సిస్టమ్ ఆఫ్ చేసే వరకునో అది ఉంటుంది క్యాషే మెమరీ. సో దీనివల్ల ఏంటంటే వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అండ్ CSS ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, కెన్ సపోర్ట్ ఆల్ లేటెస్ట్ బ్రౌజర్స్. మొత్తాన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ని కూడా ఈ CSS సపోర్ట్ చేస్తుంది. Types of CSS. There are 3 types of cascading style sheets. First one is inline style sheet, internal style sheet or embedded style sheet, and external style sheet. What are the differences between these style sheets? We can see in later slides. First one is inline style sheet. Inline style sheets are declared within individual tags and affect those tags only. Inline style sheets are declared with the style attribute. Every CSS change has to made in every tag that has the inline style applied to it. The inline style is good for one and individual CSS change that you do not use repeatedly through the site. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఏంటంటమ్మా, మనం ప్రతి ఒక్క ట్యాగ్కి ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ అవ్వచ్చు, హెడ్డింగ్ అవ్వచ్చు, లేదు అంటే టెక్స్ట్ అవ్వచ్చు. ప్రతి ట్యాగ్కి ఒక్కొక్క స్టైల్ ఇవ్వాలంటున్నా, ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలంటున్నా, ఆ ప్రజెంటేషన్ విత్ ఇన్ ద ట్యాగ్ ఇచ్చేయచ్చు అనమాట. ఎలా? బై యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి within the tag only we can declare styles to the particular tag. అలాగే ఏదన్నా మనం ఈ ఇన్లైన్ యూజ్ చేసామంటే ప్రతి ట్యాగ్కి కూడా మనం ఏదైనా చేంజ్ చేయాలంటే ప్రతి ట్యాగ్ యొక్క CSSని మనం ఏం చేయాలి? చేంజ్ చేయాలి. అలాగే ఇది ఎప్పుడు యూస్ఫుల్ అంటే ఇప్పుడు రిపీటెడ్ కాని ట్యాగ్స్ ఉంటాయి కదమ్మా, అంటే పారాగ్రాఫ్ రిపీట్ అవ్వలేదు, ఒకసారి రిపీట్ అయింది అనుకోండి, ఒకే పారాగ్రాఫ్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. అలాగే కొన్ని హెడ్డింగ్ ఉందనుకో, ఒకసారి హెడ్డింగ్ ఉందనుకోండి, సో వీ కెన్ యూస్ ఇన్లైన్ స్టైల్ షీట్ ఫర్ దట్ హెడ్డింగ్ ట్యాగ్. అంటే ఎక్కువగా రిపీటెడ్ కాని ట్యాగ్స్కి మనం ఈ ఇన్లైన్ స్టైల్ షీట్ని యూజ్ చేస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. రిపీటెడ్ అనుకోండి, రిపీటెడ్ ట్యాగ్స్ మనం యూజ్ చేస్తే యూ హ్యావ్ టు చేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ స్టైల్స్ ఫర్ ఏ లిటిల్ బిట్ చేంజ్ ఆల్సో. ఏదైనా చిన్న చేంజ్ చేయాలనుకున్నా కూడా రిపీటెడ్గా ట్యాగ్స్ ఉన్నాయనుకోండి, ప్రతి
ట్యాగ్ యొక్క స్టైల్ని మార్చుకుంటూ రావాలి. సింటాక్స్ చూడండి, ఎలిమెంట్ అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఇవ్వాలంటే పారాగ్రాఫ్, హెడ్డింగ్ అయితే హెడ్డింగ్, మీ ఇష్టం. ఏ ట్యాగ్కి మీరు స్టైల్ యూజ్ చేద్దాం అనుకున్నారో ఆ ట్యాగ్కి ఇక్కడ డిక్లేర్ చేయాలన్నమాట. స్టైల్ ఈక్వల్ టు డిక్లరేషన్స్. ఇక్కడ మనం టెక్స్ట్ ఏ రాయాలనుకున్నాం అది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు ఏంటి పారాగ్రాఫ్ టైప్కి స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ అలైన్, ఇది అలైన్ అంటే whether we have to display the paragraph in center, left or right. Font size and text decoration, అండర్లైన్ బోల్డా ఇవన్నీ ఏంటమ్మా ఇలా ఇవ్వాలి. స్టైల్స్కి వాల్యూస్ అనమాట. ఇది వాల్యూస్ని ఎలా కామా సపరేటెడ్ చేస్తుంది చూడండి. ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు. HTML starting tag, ending tag, head, title. What is the title? Inline style sheet. చూడండి, p style equal to text align center అంటే ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేది ఎక్కడ సెంటర్లోకి వస్తుంది అనమాట. స్క్రీన్ ఇదైతే సెంటర్లోకి వస్తుంది. అలాగే టెక్స్ట్ అండర్లైన్ అని ఇచ్చాము. అలాగే సైజ్ 40 ఇచ్చాము. చూడండి, ఇంకొకటి ఇచ్చిన హెడ్డింగ్ H3 ఇస్తున్నాను. స్టైల్ ఈక్వల్ టు కలర్ ఆరెంజ్ ఇస్తున్నాను. ఓన్లీ కలర్ మాత్రమే ఇచ్చాను. ఇక్కడ దానికి ఏమి ఇచ్చిన ఇన్లైన్ స్టైల్ షీట్ అని ఇచ్చాను. సో అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ సెంటర్ వచ్చింది. నేను స్టైల్ ఎలా ఇచ్చాను, టెక్స్ట్ హైఫెన్ అలైన్ సెంటర్ ఇచ్చాను. అలాగే అండర్లైన్ ఇచ్చాను. సైజ్ 40 ఇచ్చాను. అలాగే ఇన్లైన్ స్టైల్ షీట్ H3 అంటే హెడ్డింగ్ ఇచ్చాను, స్టైల్ ఇచ్చాను, ఓన్లీ కలర్ ఆరెంజ్ ఇచ్చాను. సో దీని అవుట్పుట్ ఇలా ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ స్టైల్ షీట్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్ షీట్. An internal style sheet holds the CSS code for the web page in the head section of the particular file. ఈ స్టైల్ షీట్స్ అంతా ఈ స్టైల్ ఆర్ ప్రెజెంటేషన్ అంతా ఎక్కడంటే హెడ్ సెక్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఫైల్. హెడ్ సెక్షన్లో మనం ఈ స్టైల్స్ అనేవి డిక్లేర్ చేస్తాం ఆర్ డిఫైన్ చేస్తాం. దిస్ మేక్స్ ఇట్ ఈజీ టు అప్లై స్టైల్స్ లైక్ క్లాసెస్ ఆర్ ఐడి ఆర్ ఇన్ ఆర్డర్ టు రీయూజ్ ద కోడ్. సో ఏంటంటే ఒక ఐడిని కానీ క్లాసెస్ని కానీ యూజ్ చేసి మనం స్టైల్ షీట్స్ని అప్లై చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐడిని యూజ్ చేశారనుకోండి, ఆ ఐడిని యూజ్ చేసి కొన్ని స్టైల్స్ రాస్తే ఆ ఐడిని యూజ్ చేసుకుని కింద HTML డాక్యుమెంట్లో ఆ స్టైల్ని ఏ ట్యాగ్ కావాలితే ఆ ట్యాగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. The downside, body section of using an internal style sheet is that changes to the internal style sheet only affect the page the code is inserted into it. ఏ పేజ్లో అయితే ఈ స్టైల్ షీట్ రాసామో ఓన్లీ ఆ పేజ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ ఎలా అంటే హెడ్డింగ్ సెక్షన్లో స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి మనం అలాగే కంటెంట్ ఏది రాస్తే ఆ స్టైల్స్ అన్నీ కూడా దానికి అప్లై అవుతాయి. చూడండి, సింటాక్స్ స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS టైప్ చెప్పాలి. ఇవి ఏమేమి అప్లై చేయాలో అక్కడ ఈ స్టైల్ ఏ ట్యాగ్స్కి ఏమేమి అప్లై చేయాలో అన్నది within the style tags we will declare. Let us see with example. చూడండి, హెడ్ సెక్షన్లో ఇలా డిక్లేర్ చేస్తున్నాం. స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్, CSS ఫైల్ కాబట్టి టెక్స్ట్ ఆర్ CSS ఫైల్ నేను టైప్ ఇచ్చాను. కింద డిక్లరేషన్ చూడండి, H1 అంటే H1 ట్యాగ్కి. H1 ట్యాగ్ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తున్నానో నేను HTML ఫైల్లో H1 ట్యాగ్ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తున్నానో HTML ఫైల్లో ఆ H1 ట్యాగ్స్కి ఈ స్టైల్స్ అనేవి
ఇంక్లూడ్ అవుతాయి. అలాగే పి అని ఇచ్చండి, ఇది ఐడి అన్నమాట. ఓకేనా, ఇది ఐడి. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాను హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో, ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఈ స్టైల్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడ రాశాను, హెడ్ ట్యాగ్లో రాశాను. హెడ్ ట్యాగ్లో విత్ ఇన్ స్టైల్ ట్యాగ్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ దీస్ స్టైల్స్ ఫర్ పర్టికులర్ ట్యాగ్స్. హెచ్1కి ఇది అప్లై చేశానమ్మా. హెచ్1 ట్యాగ్ ఎక్కడ ఉంటుందో, ఎన్నిసార్లు రిపీట్ అయినా హెచ్టిఎంఎల్కి ఇవి అప్లై అవుతుంది. అలాగే పారాగ్రాఫ్, ఎన్నిసార్లు పారాగ్రాఫ్ రిపీట్ అయినా ఈ స్టైల్స్ అనేవి దానికి రిపీట్ అవుతుంది. చూడండి, బాడీ ట్యాగ్లో హెచ్1 ఇచ్చాను. సో ఇది ఈ కంటెంట్ ఈ స్టైల్స్ని యూజ్ చేసుకుంటుంది. ఏవైతే హెచ్1 ఐడికి మనం డిక్లేర్ చేసాం, ఈ కంటెంట్ ఇది యూజ్ చేసుకుంటుంది. అలాగే పారాగ్రాఫ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఈ 2 టైమ్స్ కూడా ఈ పారాగ్రాఫ్ ఈ స్టైల్స్ని యూజ్ చేసుకుంటాయి. రిజల్ట్ చూడండి, హెడ్డింగ్ ఇది ఈ స్టైల్స్ని యూజ్ చేసుకుంది, అంటే సెంటర్కి వచ్చింది లైన్. అలాగే అప్పర్ కేసెస్ అన్నీ కూడా అప్పర్ కేసెస్లో ఉండాలి. పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్స్ తీసుకున్నాం. ఏమేంటి, ఫాంట్ ఫ్యామిలీ, టైప్ ఏంటమ్మా ఇది, ఫాంట్ సైజు, ఫాంట్ టైపు అల్గేరియన్, ఫాంట్ ఫ్యామిలీ, అలాగే ఫాంట్ స్టైల్ ఇటాలిక్. సో ఈ స్టైల్ షీట్స్ ఏమైందమ్మా ఈ పారాగ్రాఫ్స్కి అప్లై అయింది. ఇలా ఎన్నిసార్లు మనం పారాగ్రాఫ్ రిపీట్ చేసినా ఈ స్టైల్స్ అప్లై అవుతాయి. అలాగే ఎన్నిసార్లు హెడ్డింగ్స్ రిపీట్ చేసినా ఈ స్టైల్స్ అప్లై అవుతాయి మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ యూజింగ్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఆర్ embedded style sheets. Next one is style sheet. External style sheet. Use an external style sheet when you want to apply one style to many pages. ఒక సిఎస్ఎస్ ఫైల్ రాసామనుకోండి, సేమ్ స్టైల్స్ని డిఫరెంట్ పేజెస్కి అప్లై చేయాలనుకున్నప్పుడు మనం స్టైల్ షీట్ని ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్గా రాస్తాం అనమాట. ఇఫ్ యూ మేక్ వన్ చేంజ్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ షీట్, ద చేంజ్ ఈస్ యూనివర్సల్ ఆన్ ఆల్ ద పేజెస్ వేర్ ద స్టైల్ షీట్ ఈజ్ యూజ్డ్. ఆ స్టైల్ షీట్లో ఏదైనా చేంజెస్ చేసామంటే ఆ స్టైల్ షీట్ యూజ్ చేసుకున్న ప్రతి పేజ్ కూడా స్టైల్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ an external file with .css extension. HTML డాక్యుమెంట్ అయితే ఏం యూజ్ చేస్తున్నామో .html యూజ్ చేస్తున్నాం. అలాగే CSS ఫైల్ రాస్తే .css ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ బై పేజ్ హూజ్ ఇంటర్ఫేస్ ఇట్ విల్ ఎఫెక్ట్. ఈ ఎక్స్టర్నల్ ఫైల్ రాస్తాం కదమ్మా .css, మీరు ఏ పేజ్లో అయితే ఈ స్టైల్స్ని ఎఫెక్ట్ చేయాలనుకుంటున్నారంటే ఏ HTML డాక్యుమెంట్లో దీని ఎఫెక్ట్ ఉండాలనుకుంటున్నారో ఆ HTML డాక్యుమెంట్లో దీన్ని ఏం చేయాలంటే కాల్ చేయాలంటే పిలవాలి, లోడ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఆర్ కాల్డ్ యూజింగ్ లింక్ ట్యాగ్. యూజింగ్ లింక్ ట్యాగ్ we will call this style CSS file in our HTML document, which should be placed in the head section of the HTML document. And where we have to place this link tag? In head section of our HTML document. This tag takes 3 attributes. This tag will take 3 attributes. What are these 3 attributes? Let us see. First one is rel, rel. When using an external style sheets on our web page, the attributes takes the value style sheets. అంటే ఇది మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మన వెబ్ పేజ్లో యూజ్ చేస్తే రెల్ వాల్యూ స్టైల్ షీట్స్ని ఇవ్వాలమ్మా. అలాగే టైప్ అంటే మన ఫైల్ ఏ టైపో చెప్పాలి. ఎక్స్టర్నల్ ఫైల్ రాసాం కదమ్మా, వెదర్ ఇట్ ఈస్ CSS ఫైల్ ఆర్ టెక్స్ట్ ఫైల్. href denotes location or path of the CSS file. Denotes the name and location of the external style sheet to be used. Syntax:
within head tag link rel style sheets, you have to include this. Type text or css. href means path or location of the external style sheets. Example, here I have written separate css file h1. For heading I have written these styles, and for paragraph I have written these styles. h1 text align center font bold, and for paragraph font size 20, font style oblique, color blue. This is a separate css file, so I have saved this file using .css, and I have to load this or link this css file in our html document in head section. Here it is the head section. This is link tag. Here I am loading this css file by using link tag href, path of the this css file. Then I am writing the content. h1 introduction, first paragraph. ess is defines the css file separately. External style sheet, it includes many html document. I have written here one heading and two paragraphs, and in the style sheets I have applied styles for h1 tag as well as paragraph tags. The output of this example is shown below. Introduction, what I have styles applied: align center, font bold. And see the paragraph, what styles I have applied. Font size is 20. Okay, font size of this paragraph is 20. And font style, how this appears, see once. This type of style is oblique, and color blue. Here I have written two paragraphs, first paragraph and second paragraph. So this style is applied for these two paragraphs, so they appeared in blue and size 20 and style oblique. This is all about types of cascading style sheets. Thank you for watching.